దీపారాధన కార్యక్రమం ఘోరంటే విన్న కూడా లేకపోయింది తండ్రి, ఘోరంటే విన్న కూడా లేకపోయింది కదా. ఏది ఏమైనా సరే ఒకటోగా మా అత్తగారు మన అద్దాల మాడికి వెళ్ళి మా అత్తగారిని అడిగి గోరంత వెన్నైనా తీసుకొని నా దేవునికి దీపారాధన కార్యక్రమం జరుపుకునేదమ్మా. నేను దీపారాధన కార్యక్రమం జరుపుకునేది కాక
నా 10,000 వందనాలు తల్లి. నువ్వు వచ్చిన పని అని చెప్పు. అత్తయ్య ఏంద్రా నేడు శ్రీవారం కదా, అయితే నా యొక్క శ్రీవారమును ఆచరించి నా తాటాకల పూరి గుడిసెలో నా దేవునికైనా దీపారాధన కార్యక్రమం జరుపుకున్నట్టుకు ఘోరంత వినలేక మిమ్మల్ని అడిగి నేను తీసుకొని వెళ్దామని వచ్చాను. అవసరం లేదని ఊరు బయట తాటాకి గుడిసేసి పెట్టాం. ఆ తాటాకి అప్పుడు కూడా చెట్టుకుంటే తినేదానికి తిండి లేకుండా, కట్టడానికి గుడ్డ లేకుండా, పండడానికి సోటు లేకుండా, తాగడానికి నీళ్ళు లేకుండా, వానక వానరస, వెనకంటే వెనకన్నా ఇటువంటి పురుగుడుసులో ఊరు బయట పెట్టాం. అట్లాంటి పురుగుడుసులో కాపురం చేస్తా ఇటువంటి పురుగుడుసులో దీపారాయణ చేయడానికి నా దగ్గరికి వచ్చి బోనంత విన్నాడానికి కదా నా దగ్గరికి వచ్చావా? అంత సులభంగా నీకు బోనంత ఎన్న పెట్టి పుయ్యలు పెట్టి అంత సులభంగా బోనంత వెన్న పెట్టి పంపిస్తాను అనుకున్నావా? చెప్పేది విను. నీకు నేను బోనంత వెన్న పెట్టాలంటే నా రామంలో నా ఇంటికి 200 రూపాయ నీళ్లు పోయాలి, నా దగ్గరికి 400 రూపాయ నీళ్లు పోయాలా, ఆవరణంటుందో నువ్వు ఒకదానికి అలికి ముగ్గులు పెట్టాలా, నేను మేడమంతా కడిగిపోయాలా, మీ మామంటే కొత్త వస్తాడే అలికి ముగ్గులు పెట్టాలా, వాళ్ళ వంటకు ఒక పూటకు వచ్చి పుట్టడు జొన్న ఉడతాయి, ఆ పుట్టడు జొన్నలో దంచి నాకు అప్పగించాలా. అయినా నా దేవుడు గొప్ప, నా నామం గొప్ప, నేను పెద్ద పచ్చివార్తను పెద్ద భక్తాన్ని ఇక్కడ అర్థమని ఏకు తుంచి అప్పగిస్తాడా, ఇవి మెత్త ఉడకబెట్టి నాకు అప్పగించాలా. ఈ పనుల్లో ఏ పనైనా వారా కొంచెమైనా ఉన్నాదో నల్లింటాకి రాకి తిరిగి ఎన్ని పనులు చెప్పానో అన్ని పనులు రెట్టింపు పనులు చెప్తా. మర్యాద కట్టి అత్తయ్య, నేను మా అమ్మగారింటి వద్ద నుంచి వచ్చినప్పుడు నా తల్లిదండ్రులు నీ తల్లిదండ్రులు అత్త మామల మాట అన్న మాత్రమైన జమదాటకుండా సంసారము సాగించరమ్మని కదా మండ ఎంత నంగినాసి మాటలు మాట్లాడుతున్నావు, ఎంత తెలుగు మాటలు మాట్లాడుతున్నావు. అది వచ్చేటప్పుడు మా అమ్మగారు నాకు మంచి బుద్ధి మాటలు చెప్పినారు, మా అమ్మ చెప్పినట్టు నేను వింటానా, మా ఆయన చెప్పినట్టు మా ఎత్తగా ఎదురాలేదు, ఏ సమాధానం చెప్పలేదు అంటాను. మర్యాద మీరు కాళ్ళతో చెప్పిన పని బాటలు నా చేతలారా చేస్తాను. నిన్ను వదిలితే కదా నిన్ను ఎట్ట తిరిగి చంపేంత వరకు ఈ వాలగుండలో ఇక్కడ నేను కంటారా నిద్రవాణి నిన్ను పండాల పనాను. అత్తగారు, నాకు కావలసింది కనీసం గోడితో గోరంత విన్నే కానీ నా ప్రాణంలో పైన సరే ఏ పనులైనా చేస్తాను అత్తమ్మ. అప్పుడు వెళ్తా గోరంత ఎన్న అలాగిన తల్లి